టు ఛానల్, నేను మీ కావ్య. సో ఐప్రో 17 కొనాలంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో క్యూ కట్టాల్సిన పరిస్థితి. మరి హైదరాబాద్ లో ఏంటి, ఎక్కడ దొరుకుతుంది మొబైల్ అని ఇప్పటికే అందరు సర్చ్ చేసే పనిలో ఉన్నారు కదా, అందరు సర్చింగ్ లో ఉన్నారు. కానీ వేణుస్వామి గారు ఆల్రెడీ ఫోన్ కూడా పర్చేస్ చేశారు. సో సార్ తోటి ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. సో అందరూ సర్చింగ్ లో ఉన్నారు, కానీ మీ బయింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఫోను అంటే జస్ట్ 179 గ్రాముల ఫోను ఐఫోన్ 17 ఎయిర్ అనే ఫోన్ లాంచ్ అయింది ఈరోజు. సో స్లిమ్మెస్ట్ అండ్ తక్కువ వెయిట్ గల ఫోన్ ఇదే ప్రపంచంలో. అండ్ థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ కూడా లాంచ్ అయినాయి. సో మనకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మిరాకిల్, ఇది టెక్నాలజీలో మిరాకిల్స్ ఈరోజు జరిగినాయని చెప్పొచ్చు. సార్ ఏంటి ఐఫోన్ 17 ప్రో సిరీస్ వస్తున్నప్పటి నుంచి కూడా ఒక సర్చ్, ఒక బజ్ స్టార్ట్ అయిపోయింది అంతా కూడా. సో మీరు కూడా ఎప్పటి నుంచి అనుకున్నారు అసలు? అంటే ఇప్పుడు సెక్యూరిటీ పరంగా తీసుకుంటే కొద్దిగా సేఫ్ అనే ఉద్దేశంతో మనం రెగ్యులర్గా వాడే ఫోన్ కాకుండా ఐఫోన్ అనేది వాడుతూ ఉంటాం. సో కామన్. సో నాకు గ్యాడ్జెట్స్ ఇచ్చి సో అనుకోకుండా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి నేనే లాంచ్ చేస్తూ ఉన్నా. సో లగ్జరీ ఫోన్స్లో సామ్సంగ్ కానీ ఇటు ఐఫోన్ కానీ నేను లాంచ్ చేస్తూ ఉన్నా. సో వాళ్ళకు కూడా కలిసి వస్తుంది సౌత్ ఏషియాకి. సో అందుకని రెగ్యులర్గా నాతోనే లాంచ్ చేపిస్తాను. సో ఫోన్స్ కొనే హ్యాబిట్ కూడా మీకు మోర్ ఉందని విన్నాం. ఎస్. ఎన్ని ఫోన్స్ కొంటారు సార్ సంవత్సరం? ఒకసారి ఫోన్ వాడుతూ ఉంటా, తీసేస్తా ఉంటా, కొత్త ఫోన్ వాడుతూ ఉంటా. సో అది నా అలవాటు. సో మరి ఇప్పుడు కూడా ఏం వాడబోతున్నారు ఈ ఐఫోన్ 17 ప్రో సిరీస్ లో? గిఫ్టెడ్ గా? నేను యాక్చువల్గా నేను వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నా 2 ఫోన్లు. సో నేను చెప్పాను ఇంకొకటి నాకు వచ్చిన తర్వాత వాడతాను. ఓకే. సో ఎవరికి సార్ గిఫ్ట్? ఒక ఇద్దరు సినిమా హీరోయిన్ ఒకటి పొలిటికల్ ఒక పొలిటీషియన్ అమ్మాయికి అండ్ ఒక సినిమా హీరోయిన్ 2 తీసుకున్నాను గిఫ్ట్ ఇవ్వడానికి. నా చేతిలో ఇస్తే మంచిది అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ప్రతిసారి ఇస్తూ ఉంటాను. సో కలర్స్ కూడా చాలా చూజీగా తీసుకున్నట్టున్నారు. ఇట్స్ ఓన్లీ ఆరెంజ్. వై సో సార్? అది ప్రపంచంలో ఫస్ట్ లాంచింగ్ అండి. ఐఫోన్లో ఫస్ట్ లాంచింగ్ ఆరెంజ్ అనేది ఫస్ట్ వస్తుంది, అందుకని తీసుకున్నాను. సో మరి మీరు ఏది ప్లాన్ చేస్తున్నారు? నేను ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ అనేది 17 సిరీస్ లో ఏది సార్? ఎయిర్ ప్రో, ప్రో మ్యాక్స్. వై సో? ప్రో మ్యాక్స్ ఇది బెస్ట్. స్క్రీన్ అనేది 7 ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ సో గుడ్. 6.9 ఇంచెస్ ఉంటుంది, అందుకని అదే తీసుకున్నాను. సో ప్రతిసారి మార్చేస్తున్నాను అంటున్నారు. ఓన్లీ ఫోన్స్ మాత్రమే, మిగతా గ్యాడ్జెట్ కూడా ఏదైనా బాగా ఇష్టమా సార్? నాకంటే జనరల్గా గ్యాడ్జెట్స్లో ఫోన్ ఒకటే, వేరే నేను ఏం వాడను. ల్యాప్టాప్స్ అంటే అవి రెగ్యులర్గా వాడేటివి. సో అదొకటి, ఫోన్ ఒకటే వాడతాను. సో పవన్ గారు ఏంటండి ఇంత బస్ నడుస్తున్న టైంలో కూడా కస్టమర్స్కి ఫోన్స్ ఇచ్చారు? అంటే వీళ్ళందరూ మా రెగ్యులర్ కస్టమర్స్ మేడం. లాస్ట్ గత 10-15 ఏళ్ళగా మీరు దాకా ఒక అబ్బాయిని చూశారు, తరుణ్ అని. ఐఫోన్ 11 ఇచ్చా, 12 ఇచ్చా, 13, 14, 15, 16, ఇప్పుడు 17 కూడా ఇచ్చా. సో మీరు మా వేణుస్వామి గారిని చూశారు, ఆయన మా ఆస్థాన కస్టమర్. ఏ ఫస్ట్ ఫోన్ వచ్చినా ఆయనకే ఇస్తాము. సో ఈ 17 సిరీస్ అయితే ఈసారి కొత్త కలర్స్, కొత్త రేంజ్ ఆఫ్ మోడల్స్ రావడం వల్ల పిచ్చ డిమాండ్ ఉంది అన్నమాట. సరే ఏంటి ఇంత డిమాండ్ ఏంటి అసలుకి ఈ 17 సిరీస్కి? యాపిల్ అంటేనే డిమాండ్ అండి. అదొక క్రేజియస్ట్ ఫోన్ అనమాట. ప్రతి ఒక్కరికి లైఫ్లో యాపిల్ ఫోన్ ఒక్కసారైనా చేతిలో పట్టుకోవాలని ఒక అంబిషన్ ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ అడిగి మీరు ఇంట్లో ఏం కావాలని అడిగితే నాకు ఎప్పుడైనా యాపిల్ ఫోన్ వాడాలని ఉంటుంది. మీరు మహేష్ బాబు లాంటి వాళ్ళని ఒక ఇంటర్వ్యూలో మీరు చూసి ఉండొచ్చు. సార్ అందరూ మీరంటే క్రష్, మీకు దేని మీద క్రష్ అంటే ఐఫోన్ ఎప్పుడు వస్తుంది, కొత్త ఫోన్ ఎప్పుడు వస్తుంది, నా చేతికి ఎప్పుడు వస్తుంది అని చూస్తారు. అదనమాట దాని యొక్క. అంత పెద్ద సెలబ్రిటీకే క్రష్ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ గురించి ఆలోచించారు. మరి ఇంత బజ్ ని తట్టుకోవాలి అని అంటే కూడా అది ఇంకా పెద్ద టాస్కే. ఎట్లా ఉంది సార్ ఆ టాస్క్? మార్నింగ్ నుంచి నా ఫోన్ని నేను సైలెంట్ మోడ్లో పెట్టేశానండి. అన్ని కాల్స్ వస్తున్నాయి ఫోన్స్ కావాలని. ఎంతమందికి మనం ఇవ్వగలం? షార్టేజ్ ఉంటుంది. ఫస్ట్ 30 days హ్యూజ్ డిమాండ్ ఉంటుంది అనమాట. అక్రాస్ ది గ్లోబ్ అందరికీ అదే కావాలి. ఇంకా ఏ సిరీస్ కొనరు, పాత మోడల్ ఎవరు కొనరు. ఇంకా కొత్తలో డబ్బు ఉన్నా లేకపోయినా మనం మీమ్స్ చూసాం, కిడ్నీలు అమ్ముకొని కూడా తెచ్చి డబ్బులు ఇచ్చారన్నట్టు. సో అంత క్రేజ్ ఉంటుంది 17. యాపిల్ సిరీస్లో కొత్తది ఏది లాంచ్ అయినా బిగ్ బజ్ ఉంటుంది. ఓకే. సో బజ్ ఓకే. సో ఏంటి అంత స్పెషాలిటీ ఫీచర్స్? అండ్ దాంతోపాటు చాలా లైట్ వెయిటెడ్ ఫోన్తో కూడా దీనికి ఎయిర్ ఏదైతే వచ్చిందో స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. ఫోన్ మీరు చూసారు కదా, అంత స్లిమ్గా ఏ ఫోన్ ఉండదు. ఇప్పుడు దాకా అంత స్లిమ్గా ఏ ఫోన్ లేదు. ఇది ఒక ఇన్నోవేషన్ అనుకోవచ్చు. అంత దాంట్లో కూడా మంచి బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది. సో ఈసారి వచ్చి దాంట్లో ఫోకస్ కెమెరా అనమాట. అన్నిట్లోని ఫోకస్ కెమెరా ఇచ్చారు. మామూలుగా మీరు చూస్తారు, మీరు పెద్ద కెమెరాలతో షూట్ చేస్తారు, ఆ కెమెరాస్ అక్కర్లేదు మీకు. ఇక మీరు ఐఫోన్స్తో వీడియో షూట్ చేసుకోవచ్చు. సినిమాలే తీసేస్తున్నారు ఐఫోన్తో. అయితే ఇప్పుడు మాకు కూడా ఇచ్చేస్తారా మరి? రేపటి నుంచి మేము అదే వాడేస్తాం. మరి నో కాస్ట్ ఈఎంఐలో కూడా ఇస్తాము. 24 నెలలకు వడ్డీ లేకుండా మీరు కట్టుకోవచ్చు. అదేగా మా తమ్ముడు రోలే అది. మరి ఇచ్చేస్తారా సార్? ఇవాళ తీసుకెళ్ళిపోతాం మరి. పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసేయండి మా స్టోర్కి, ఇచ్చేస్తాం మీకు కూడా. సో మరి ఇంత బస్ లో మిగతా ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్ కూడా వింటుంటారు మరి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇస్తాను కదా. బుక్ చేసిన ప్రతి కస్టమర్కి ఇస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఆగాలి. ప్రీ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. సార్
దీంట్లో ప్రీ బుకింగ్ బజ్ అనేది దాదాపుగా 3 months నుంచి వింటూనే ఉన్నాం. సో మీ దగ్గర ఉండే కస్టమర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ ఐఫోన్? మా దగ్గర 1 month నుంచి కస్టమర్స్ ప్రీ బుక్ చేసుకుంటున్నారండి. 1 month నుంచి పేమెంట్స్ కట్టి వెయిట్ చేస్తున్నారు. అది యాపిల్. ఓకే. సో దాదాపు ఎంతమంది, అవును అది మజాకా కరెక్టే, ఆ యాపిల్ గురించి దాదాపు ఎంతమంది కస్టమర్స్ ఇప్పటికే ప్రీ బుకింగ్ తో ఉన్నారు? ఇంకా స్టిల్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి అంటున్నారు. మా దగ్గర 300 బుకింగ్స్ అయినాయండి. ఇప్పుడు దాకా 100 మెంబర్స్కి అయితే డెలివరీ కూడా ఇచ్చాము. ఇంకా 200 మెంబర్స్ కూడా డెలివరీ ఇస్తాం, కమింగ్ పీరియడ్ లో ఇచ్చేస్తాం. ఓకే. సో ఈ 1 month మొత్తం యాపిల్ బజే ఉండబోతుందా షాప్ అంతా? జాతర, యాపిల్ జాతరే షోరూమ్ లో. డన్. అండ్ ఒక్కసారి దాని ఫీచర్స్ గురించి చెప్పుకుందాం. చెప్పండి కదా మేడం, కెమెరాస్ బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. 144 రిఫ్రెష్ రేట్ వచ్చింది. ఆ రిఫ్రెష్ రేట్ ఇప్పుడు దాకా యాపిల్ ఫోన్స్లో రాలేదు, అది వచ్చింది. ఇంకా కొత్త కొత్త ఏ ఫీచర్స్ కూడా ఐఫోన్లో రాబోతున్నది. ఇంకా నెక్స్ట్ చెప్పండి కదా, కెమెరా ఒక్క లోగో చాలు, కొరికే స్నాపుల్, ఆ లోగో చాలు జనాలు కొనేస్తారు. దాంట్లో ఫీచర్స్ కూడా అక్కర్లేదు, ఇట్స్ స్టేటస్ సింబల్ ఫోన్. ఓకే. సో ఓన్లీ కామన్ మెన్ మాత్రమే కాదు, ఈవెన్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా బజ్ ఉంది. ఖచ్చితంగా ఇది వీళ్ళు వాళ్ళని ఉండరు మేడం. నేను చెప్పాను కదా మహేష్ బాబు గారి గురించి, అలాంటి పెద్ద ఆయనకే ఉన్నప్పుడు ఇంకా కామన్ మ్యాన్ గురించి ఇంకేం చెప్తాం? వీళ్ళు వాళ్ళ చిన్న పిల్లలు కూడా నీకు ఏం కావాలి అంటే నాకు ఐఫోన్ కావాలి అంటారు, ఒక చిన్న పాపని అడిగినా కూడా. సో ఇప్పుడు ఓన్లీ కామన్ మెన్ కస్టమర్స్ దేనా, లేదంటే సినీ సెలబ్రిటీస్, విఐపీస్, వివిఐపీస్ బస్ కూడా మీ షాప్ ఉందా? ఖచ్చితంగా ఈరోజు అన్ని సెలబ్రిటీస్కి డెలివరీస్ కూడా ఇస్తున్నామండి, పేర్లు రివీల్ చేయలేము మనకి. ఓకే. సో సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ సంఖ్య ఎంత ఉంది చెప్పండి ఇవాళ మీరు ఇచ్చే వాళ్ళలో? 10% 10% ఆఫ్ సిటీలో సెలబ్రిటీస్ మేము ఇస్తాం. సో ఇదనమాట ఐఫోన్ క్రేజ్ ఇంత అంత లేదు హైదరాబాద్లో. ఇప్పటికే ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళకి, అండ్ ఎవరైతే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి, ఇంకా రాలేదు అయ్యో అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే కంప్లీట్ మార్కెట్ అంతా కూడా షార్టేజ్ ఉంది. సో అందుకని కొంచెం ఇన్ని నెలలు వెయిట్ చేశారు కాబట్టి ఒక 1 or 2 days వెయిట్ చేస్తే మీ యాపిల్ మీ చేతికి వచ్చేస్తుంది.